శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆశీస్సులతో కైలాస మానస సరోవర యాత్ర. ఎయిర్పోర్ట్ నుంచి టర్మినల్ దాటిపోయాము, ఇక ఫ్లైట్ ఎక్కబోతున్నాను. గో టు ఢిల్లీ. హర్ హర్ మహాదేవ్. ఢిల్లీ వచ్చేసాము, టెర్మినల్ 1 లో ఉన్నాము. ఇక్కడ నుంచి టెర్మినల్ 3కి వెళ్ళి అక్కడి నుంచి కాఠ్మాండు వెళ్తాము. దీనికి ఒక 3 hours గ్యాప్ ఉందన్నమాట. ఇదిగో ఆ కిషోర్ గారు వచ్చారు, ఈ కిషోర్ గారు వచ్చారు. ఇంకా వీళ్ళు రాలేదు, మీ ఇంట్లో కంగారు పడుతున్నా. అదిగో వీళ్ళు కూడా వచ్చేసారు. సో అది సో ఈ టెర్మినల్ ఇలా ఉంది. ఇది లైవ్ లొకేషన్ అన్నమాట. ఓకే, అయితే మళ్ళీ కాఠ్మాండ్కి బోటింగ్ బస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఢిల్లీ టు కాఠ్మాండ్ బోర్డింగ్ బోట్ పాసింగ్ తో కాఠ్మాండ్లో స్టాంపింగ్ అయిపోయి కాఠ్మాండ్లోకి ఎంట్రీ అయిపోయాం. మొత్తానికి వేరే కంట్రీలోకి వచ్చారు, కాఠ్మాండ్లోకి. ఫైనల్ గా కాఠ్మాండ్లోకి వచ్చేసాము. ఢిల్లీ టు అరౌండ్ 1.5 hour అయింది, ½ an hour లేట్ లో వెళ్ళింది. సెకండ్ డే కాఠ్మాండ్లో ఇక్కడ నుంచి అమ్మవారి శక్తిపీఠం ఒకటి, తర్వాత జల్నారాయణ ఒకటి, తర్వాత పశుపతినాథ్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. వాళ్ళు కూడా బాగా రెడీ అయ్యారు. ఓకే, కిషోర్ గారు రేపులో ఎప్పటిదాకా ఉంటుంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సరే, మళ్ళీ అప్డేట్ చేస్తాను. జల్నారాయణ టెంపుల్కి యాక్చువల్గా అయితే 4 ways ఉన్నాయి. సో ఇట్లా చూస్తే చాలా పెద్ద లైన్ ఉందండి. ఆ పైనుంచి చూసుకుంటూ వెళ్తే ఓ వండర్ఫుల్ లైన్. ఈ పై దాకా ఉంది ఈ లైన్ అయితే. అబ్బో, అక్కడ దాకా ఉంది లైన్. సో ఈ లైన్ అంతా మనం దాటాలంటే దగ్గర దగ్గర అరౌండ్ ఒక 1 hour 1.5 hour పడుతుందేమో. మనతో వచ్చిన వాళ్ళు అయితే అక్కడ మిస్ అయ్యారు. ఉన్నారు. ఓకే, హర్ హర్ మహాదేవ్. ఓకే సార్, చూడండి చూడండి, ఫుల్గా చూడండి. హ్యాపీగా ఈ వ్యూ బాగుంది. మనకి జల్నారాయణ చూసేసాం, చాలా హ్యాపీగా ఉంది. రోజు పశుపతినాథ్ టెంపుల్. జనాభా అయితే బాగానే ఉన్నారు. అద్భుతంగా జరిగింది దర్శనం. మాత్రం అభిషేకం చేయించాము, చాలా బాగా జరిగింది. మొత్తానికి మానసరోవర్లో 2వ రోజు పశుపతినాథ్ టెంపుల్ కంప్లీట్ చేసాము. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా బాగా చేయించారు. అభిషేకం చాలా బాగా జరిగింది, సంతోషంగా. చాలా బాగుందండి. మొత్తానికి పశుపతినాథ్ టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాము. మళ్ళీ అందరితో ఫ్యామిలీతో రావాలి. సరే, ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్ నుంచి అమ్మవారి గుహేశ్వరి టెంపుల్కి వచ్చాం అనమాట అందరం. దీన్ని చిన్న బ్రిడ్జ్లా ఉంది, ఆ బ్రిడ్జ్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట. బ్రిడ్జ్ చాలా బాగుంది. ఈ నది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మొత్తానికి కొంచెం కష్టంగానే ఉంది, చెట్లు లేకపోతే. అదిగో ఇగో మనతో వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏదో ఒకసారి ఇటు హాయ్ చెప్పండి అందరూ. మీ ఇంట్లో ఆడవాళ్ళంతా ఎదురు చూస్తుంటారు మీ గురించి. ఏమంటే కిషోర్ గారు మీరు పట్టించుకోవట్లే ఇంట్లో ఆడవాళ్ళని? ఏం లేదు, మీరు ఫోన్ చేస్తారు, ఇంకేం లేదు. బాగుంది, వండర్ఫుల్ కాదు. ఇప్పుడు అమ్మవారిది శక్తిపీఠం, ఇది గుహేశ్వరి అమ్మవారి ఆలయం. గుహేశ్వరి మాత్రం టెంపుల్ లోపలికి వచ్చాము. బాగుంది, చాలా బాగుంది.
ఇది అమ్మవారిది శక్తిపీఠము. ఇక్కడ అమ్మవారి యొక్క పిరుదులు పడినాయి అన్నమాట. కాట్మండ్ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి సిమికోట్ వెళ్తాము. కాట్మండ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఇప్పుడుగా మనం చూస్తున్నట్లే చాలా చిన్నది. కాట్మండ్లో ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్ళేది నేపాల్గంజ్. ఇలా ఉందన్నమాట పొజిషన్ ఇక్కడ. నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్. చాలా పొట్టిది. ఇక్కడ రిక్షాలు అవన్నీ వచ్చేస్తున్నాయి. మామూలుగా రిక్షాలు, బస్సులు, చిన్న చిన్న ఆటోలు. భాగేశ్వరి మాత అమ్మవారు, అంటే అమ్మవారి యొక్క నాలుక ఇక్కడ పడిందనమాట. రండి, మీరు వెనక్కి రండి. నేను మీ గురించి నేను ముందుకు పరిగెడుతున్నా, మీరు నాకన్నా ముందు పరిగెడుతున్నారు. రండి, వెనక అమ్మవారి గుడి దగ్గర రండి. కింద గారు సిమికోట్ వెళ్తున్నాము. ఇక బోర్డింగ్ పాస్ అయిపోయింది, బయట ఎక్కేసాము. ఇది సిమికోట్ దీని పేరు. ఇది సో నిజంగా ముందే వాళ్ళతోనే వెళ్ళిపోయి ఉంటే ఒకవేళ నేను అంత క్లియర్గా వీడియో తీసేలేకపోయాము. ఎందుకంటే నెక్స్ట్ వీడియో వెళ్తాను. ఓకే, ఇది సిమికోట్ అంటారు. మార్నింగ్ 7:30కి చాలా లోయలు ఎక్కడో ఉన్నాం, పైన ఎక్కడో ఉన్నాం. మేఘాలు కూడా మన కింద నుంచి వెళ్తున్నాయి. చూస్తే ఇక మేఘాలు మన పక్కన ఉన్నాయి. వండర్ఫుల్ కదా, అద్భుతమైన ప్లేస్. లైఫ్లో మళ్ళీ ఇలాంటివి చూస్తానో లేదో తెలియదు, కానీ మేఘాలు మన కింద నుంచి వెళ్తుంటే పైన ఉన్నాం అనమాట. సో పొద్దున్నే లేచి ఆ శివుడికి ఇక్కడ జపం చేసుకుందాం అని వచ్చేసి అభిషేకం చేసుకుందాం అని చెప్పి బయలుదేరనమాట. చాలా అద్భుతంగా ఉంది. మేఘాలు చూడండి ఎంత కిందకు ఉన్నాయో. మనం దానికంటే హైట్లో ఉన్నాం అనమాట. లేట్ అయింది బాగా. మేము దర్శనం చేసుకోవడాలన్నీ కూడా కైలాష్ నుంచి వచ్చేటప్పటి నుంచి చాలా లేట్ అయింది అనుకున్నాం, కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉన్నాయి. చిన్న రోడ్డు, చాలా ఘాటులాగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూడండి ఆ పక్కనంతా కూడా. సిటీలో ఉండి ఇవన్నీ చాలా మిస్ అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే మాత్రం. అసలు ఇలాంటి దొరకవు. సరే, ఆ పరమేశ్వర దూరంగా చాలా బాగున్నాడు, చక్కగా ఎంత అందంగా ఉంది. చిన్న గుడి. ఈ క్లైమేట్లో వాళ్ళు పొద్దునే వచ్చి ఆయన అరౌండ్ 5 o'clock వచ్చి 6 కల్లా అభిషేకం చేసుకుంటారట. జనాభా ఎవ్వరు రారు, కానీ ఆయన రోజు వచ్చి మార్నింగ్ 5 నుంచి 10 to 11 దాకా ఉండి వెళ్తారట. ఇక్కడ అక్కడే ఇలా యాత్రికులు ఎవరైనా వస్తే చెప్తారు, వాళ్ళు మాత్రం వస్తారట. స్వయంభూ శివలింగం. వీళ్ళు ఎలా ఉంటారో ఈ లోపల అసలు సింగిల్గా కూడా చాలా గ్రేట్ బాబాయ్. భయం వేస్తుంది మనకి. ఎంత ఉంటేనే సెక్యూరిటీ, కెమెరాస్ అన్నీ కావాలి. ఇక్కడ అవన్నీ లేవు. అది చూడండి అసలు ఉంది రోడ్డు. సో అభిషేకం చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. ఇవాళ ఎలా ఉంటుందో క్లైమేట్, ఫుల్ వర్షాలు అని అంటున్నారు. లక్కీగా ఇవాళ వచ్చేస్తే బాగుంది ఇంకా అనిపిస్తుంది. పక్కన క్లైమేట్ చూస్తే బాగుంది, కానీ ఫ్యామిలీ అందరు దూరంగా ఉన్నారు. ప్లస్ అది కాక మన ఫుడ్ తిని కూడా చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో. హరే కృష్ణ. కానీ
ఈ కొండ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైన శివ టెంపుల్. హర హర మహాదేవ, వండర్ఫుల్గా ఉందండి. నిజంగా దేవుడి ఇక్కడ పొద్దున వచ్చి వస్తాడేమో అంత డౌట్గా ఉంది. సో ఎంత క్లైమేట్ ఎలా ఉందంటే వండర్ఫుల్. బిలో కాదు ఎలా ఇక్కడ నంది నాతో పాటు మిమ్మల్ని కూడా చేస్తున్నాను. శివ ముక్తినాథ్ టెంపుల్ ఎలాగైతే ఉందో సేమ్ అట్లాగనమాట. ముక్తినాథ్ టెంపుల్ లా ఉందన్నమాట. వండర్ఫుల్. కిషోర్ గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ రాగానే చక్కామని వెళ్ళిపోయారు. ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, ఎనీవే నేను మిస్ అయ్యాను. నాతో వచ్చిన నలుగురు కూడా వెళ్ళిపోయారు. ఓకే, చూద్దాం నెక్స్ట్ వెయిటింగ్ అనమాట. కానీ హిల్ స్టేషన్ చాలా అద్భుతంగా ఉంది. కదా, సో నెక్స్ట్ వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో నన్ను యాడ్ చేసి పంపిస్తున్నారు. సో నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. మామూలుగా లేదు, హెలికాప్టర్. ఇప్పుడు నేను దాని మీద వెళ్ళబోతున్నాను. ఇది చేపల్లో దిగాము 13 మెంబర్స్. ఇప్పుడు ఈ హెలికాప్టర్లో సిబికోట్ నుంచి ఇప్పుడు బయలుదేరుతాము. ఇక్కడ మనమేదో అనుకుంటే జరగదు. సో వెళ్తూ ఉండడమే అంతే. ఎవరి చేతిలో ఎలా మారిపోతుంది. నా బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను నెక్స్ట్ వెయిటింగ్. ఇప్పుడు సిబికోట్ నుంచి బయలుదేరుతున్నాను. సిమికోటు హిల్సా వచ్చాము. అరౌండ్ 20 minutes టైము. 20 minutes పట్టింది మనకి. హిల్సాలో మాకు ఇట్లాంటి రూమ్ ఇచ్చారనమాట. వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. క్లైమేట్ కానీ ఎండకి ఎండ ఉందనే కానీ చలి మాత్రం అద్దరు కొడుతుంది అసలు మామూలుగా. బాగుందండి. మధ్యాహ్నం వచ్చేసాము. మనం ఉన్నది ఇక్కడ ఏరియా అండి, సిమికోట్ నుంచి. నేనే చెప్తా తర్వాత ఏం చేశారు. తర్వాత యాక్చువల్గా ఎలా ఉందంటే ఇది ఒక బిగ్ బాస్ హౌస్ లో ఉందండి. అందరం వచ్చాము. వెనకాల చూస్తే కరెక్ట్ తెలుస్తుంది. ఒకరిని పరిచయం చేసుకున్నారు. ఆయన హెల్మెట్ చేసుకుంటాడు. ఆయన వెనకాల బాగా జరుగుతున్నాయి. రౌండ్ టేబుల్ సమావేశం వెనకాల బాగా జరుగుతుంది. సో ఇక్కడ దాకా ప్రస్తుతం ఇప్పుడు 6:33. క్లైమేట్ అయితే అలా ఉందనుకుంటే ఫ్లైట్ ఇక్కడ దిగుతుంది. బాగుంది, మంచి చలి కాదు, మామూలుగా లేదు. వేడి కాఫీ తీసుకున్న 1 minute అంతే, హార్డ్లీ 2 minutes మంచి చల్లగా అయిపోయింది అనమాట. సూపర్. ఇది 3rd డే పరిక్రమణ. రేపు ఎల్లుండ పరిక్రమణకు ముందుగా ప్రాక్టీస్ అనమాట ఇదంతా. అలా తిరుగుతున్నాం ఈ ఏరియాలో సరదాగా. ఇందాక హెలికాప్టర్ అక్కడ దిగాం. ఇది పైన హిమాలయాల నుంచి వాటర్ వస్తూనే ఉందన్నమాట. ఇది సిమ్కోట్ నుంచి ఈ హిల్స్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట.
ఇక్కడ మనం ఈ డే అంతా ఉంటాము. అరౌండ్ ఇప్పుడు వచ్చేటికి 8:30 అవుతుంది. స్టిల్ ఇగో నైట్ 8:30. ఇప్పటికి కూడా ఇంకా కొండల మీద అలా ఉందన్నమాట. ఇందులో విశేషం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ నదికి అవతల ఉన్నది చైనా, ఇండియా. అయితే ఇవాళ ఇక్కడ స్టే చేస్తాము. రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ అటు నుంచి ఆ బోర్డర్ నుంచి చైనా బోర్డర్ నుంచి ఇలాగా ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఇండియాకి వచ్చేస్తారు బ్యాచ్. ఆ బ్యాచ్ వచ్చిన తర్వాత మేము అటు చైనాకి వెళ్తాం అనమాట. చైనాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్ వాళ్ళు చెప్తారు అది. సో ఊరికే ఖాళీగా ఉన్నాం. 8:30 అయింది, ఇంకా లంచ్ పెట్టలేదు, డిన్నర్ పెట్టలేదు. సో వచ్చి సరదాగా ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇండియాకి చైనాకి బోర్డర్లో. మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ నమః పార్వతీ పతయే. మొత్తానికి 5వ రోజు హిల్సా నుంచి టిబెటన్లోకి అంటే చైనాలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే పాస్పోర్ట్లు వచ్చాయి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు బోర్డర్ దాటుతున్నాం. సో బోర్డర్ దాటిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఇదనమాట, చూసారుగా అటు బోర్డర్. సో అక్కడి నుంచి మనం ఇట్లా నడుచుకుని వస్తే ఇట్లా ఇది ఉంటుంది అనమాట. చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్లో మనం పైకి వస్తున్నాము. అది సో ఈ బ్రిడ్జ్ అవుతారు. ఇప్పుడు మనం టిబెటన్లో ఉన్నాం, ఆక్యుపైడ్ చైనా. సో అటు వెళ్తే నేపాల్. ఫైనల్గా హిల్సా నుంచి చైనా ఇమిగ్రేషన్ అయిపోయి ఇప్పుడు టక్లా కోడ్కి వచ్చాం అనమాట. చాలా ప్రశాంతంగా జరిగింది. టెన్షన్ పడ్డాం కానీ అని ఓకే, హ్యాపీ ఫైన్. 6వ రోజు టక్లా కోడ్ నుంచి ఇప్పుడు రాక్షస్థలు, మధ్యాహ్నం నుంచి అక్కడి నుంచి ఏమో మానస సరోవర్ బయలుదేరుతున్నాం అనమాట. మొత్తానికి ఇప్పటిదాకైతే బాగా హ్యాపీగా జరిగింది, ఎంజాయ్ చేసాము. చలి అయితే బాగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా. ఈరోజు జనాభా అందరూ పరిగెడుతున్నాను. బస్సు వచ్చింది. మానస సరోవర్కి వెళ్ళే దారిలో ఇలా ఉంటుంది అనమాట. చాలా చాలా మొత్తానికి మనం రాక్షస్థల్ అంటే సాక్షాత్ రావణాసురుడు ఇక్కడికి వచ్చి రోజు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఇక్కడ పొద్దునే ఆయన లంకా ప్రాంతం నుంచి తెల్లవారుజామున 2 గంటల నుంచి 2 గంటలకి వచ్చి ఇక్కడ స్వామివారిని ఆరాధించి నమ్మక చమ్మకాలతో అభిషేకం చేసి ఇక్కడ శివ కవచం, శివతాండవ స్తోత్రం అన్ని రాసింది కూడా ఇక్కడ ఇదే ప్లేస్ అనమాట. అలాగే దేవతల రావణాసురుడు ఇక్కడ రోజు స్నానం చేసి వెళ్ళడం, ఆయన రాక్షసుడు కాబట్టి. అలాగే దేవతలందరూ అడిగారు, వెళ్ళి ఎవరిని బ్రహ్మను అడిగారు, అయ్యా కైలాసంలో శివుడున్నాడు, మేము తపస్సు చేసుకోవాలి, మేము ఎలాగా తపస్సు చేసుకోవాలి, ఆ స్వామిని నీటి స్నానం చేసి ఆ స్వామివారిని మేము ఆరాధించుకోవాలని బ్రహ్మని ఆరాధించగా ఆయన దేవతల కోసం మానస సరోవర్ని అక్కడ సృష్టించాడు. కాబట్టి దేవతలందరూ వెళ్ళి అక్కడ మానస సరోవర్లో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని రోజు నిత్యం అర్చించేవాళ్ళు. ఇక్కడ రాక్షసుడు స్నానం చేశాడు కాబట్టి రాక్షస్థలు. ఇది ఉప్పగా ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం కూడా. అది చాలా తీపిగా, చాలా అందంగా, అది చూడే ప్రకృతి అందంగా ఉంటుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి స్థలాన్ని మేము రావడం, మా కళ్ళారా చూడడం, మేము అందరం కూడా మేము ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం. మేము చేసుకున్న ఈ పుణ్య ఫలితం కూడా ఈ వీడియో చూసిన వాళ్ళనే కాదు, మమ్మల్ని ఎవరైతే ఇలా ఎంకరేజ్ చేసి పంపించారో వాళ్ళందరికీ కూడా ఈ పుణ్య ఫలితం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుంచి పుట్టింది. అలాగే దాక్షాయణి అమ్మవారి యొక్క కుడి హస్తము ఇందులో పడిందనమాట. ఇది కూడా ఒక శక్తి పీఠం అనమాట ఇది. సో ఇది చూసాం, చాలా ఆనందంగా ఉంది.
హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇదే ఫస్ట్ కనిపిస్తుంది మాకు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫేస్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాము. అక్కడ ఇంకా దగ్గరగా కనిపిస్తుందట. ఇప్పుడు మానసరోవర్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ లేక్లో ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకోవడం, తర్వాత అక్కడ వాటర్ తీసుకోవడం. ఇదంతా అదే కొండల్లోంచి వస్తుంది. ఇది మానసరోవర్. వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము. ఎదుర్కొన్నాం అన్నది కైలాష్ పర్వతం. అవలేదు సార్, ఇవాళ భోజనం లేదు. ఇంకా మన గోపిక ఆధ్వర్యంలో కళ్యాణం సార్. అవలేదు సార్, ఇవాళ భోజనం లేదు. ఇంకా నమో స్వాయ చ నమాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సమృద్ధనే చ శ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆసదే చ గిరాయ చ నమ శీఘ్రాయ చ నమ భూయాయ నమో స్రోతస్యాయ చ కీర్త్యాయ చ నమో జ్యేష్ఠాయ చ జ్యేష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ మానో మహాంతమమానో కుటుంబమతమానో మానో మహీతరమోద మాతరం ప్రియామాస్తమో దుర్గవిష మానస్తోత్రేణ ఆయుష్మాన్ భగన్న భీమగోత్రముగ్రం వదాజరిత్రేర్దస్తవానో అమిత్యాస్మన్ పరిమూర్తస్య హేతుర్ముక్త పరిదేశస్య దుర్మధ్యగాయో అవస్త్రీనామకవద్యస్తం స్కర్ణేతు స్తోగాయ నమ్యాయ పదయా శ్రీవాశ్రీకంఠా శర్వా రాక్షమాతరః నీలగ్రీవాశ్రీకంఠా దిగుం నిద్రా ఉపస్థితాః ये विच्छेषितञ्जरा नीलग्रीवाग्रोहिताः ये भूतानामधिपतयो विशिखासक्तवर्तिनः ये अन्ये पात्रेषु भूतोजनानो ये पथाम्बुज ऐलबुधा युक्ता ये तीर्थानि प्रचरन्ति श्रुतावन्तो निशस्किनः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राभिषस्ते तेषागुं सहस्रयोजने प्रधन्मानति नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये इन्द्रक्षये दिव्येषामन्नभुवारुकर्मिवन्दना मृत्योर्मुक्षीयमादात् यो नमो अस्तु एते सर्वसाय नमो अयं मे अस्तु भगवान् अयं मे भगवत्तरः अयं मे शुभेशोऽयं शिवादिवर्षिणः एते सहस्रामृत्योमध्यायन्तवे ఒకటి వేసారులే అందరూ. ఇప్పుడు ఎటు కలుపుతారుగా. ప్రాణానాం గ్రంథిరద్రోమా విశాంతగా ఏనాన్నేనా ఆప్యాయస్వ. ఉపయోగిస్తే ఎదురుకుండా కైలాష్ ఉంది. ఇగో అదే పర్వతం, కైలాష్ పర్వతం. మీరు ఇక్కడికి వస్తూ అటు చూడొచ్చు అనమాట. అది ఎందుకని ఇట్లా ఉపయోగిస్తుంది. మే అనవచ్చమే శ్యామాగాచ్చమే నివారాచ్చమే స్మాచమే పర్వత సుఖదాచ్చమే వనస్పతి అలాగే మంచిది. ఆ మట్టి కాదు చాలండి, ఇక చాలు. మళ్ళీ అక్కడ చాలు. ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీ చమ ఇంద్రశ్చమే 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 మరుదశ్చమే వేష్ణోచమ ఇంద్రశ్చమే మరుదశ్చమే విశ్వేచమే పృథివీచమ ఇంద్రశ్చమే
ఇంద్రశ్చమే ద్యౌశ్చ ఇంద్రశ్చమే ఇంద్రశ్చమే మూఢాచ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చ ఇంద్రశ్చమే గుంశ్చమే ఋషిశ్చమేదా ఆభ్యశ్చమే దివతిశ్చ ఉపాగుంశ్చ మేంద్రయావశ్చ ఇంద్రవాయువశ్చమే మైత్రావర్ణశ్చ ఆశ్వశ్చమే సింధు మహాదేవ్ मे अष्टोच मे द्वादश मे षोडश मे विंशतिश्च चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्च पिजश्च कृतश्च शुभश्च मूर्धा च विष्णुयश्चान्त्यायनस्यान्त्यश्च बहुवरश्च इरादे बहुर्मनुजनेर्बृहस्पतिरुत्थामदानि सेगुं स्वे देवासु उक्तवाच प्रतिमा धर्मामायगुं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिश्चा मधुमतीं देवेभ्यो वाचमुज्जासुं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरोऽनुवदन्तु ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ॐ నేను అనుకున్న దానికన్నా చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్కడే చేసుకోవడం కాకుండా కళ్యాణం అదే సోమవార అభిషేకం ఇక్కడ చాలామంది భక్తులందరూ వచ్చారు, అందరితో చేయించాను. ఇదే నాకు కావాలి. ఎప్పుడు మనం చేసుకుంటాం, అందరితో చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరు. ఆ శివుడు నాతో నాకు ఎంత అవకాశం ఇచ్చిన దగ్గర హర మహాదేవి ఎదుర్కొన్నాను అన్నాడు. ఆయన ఇల్లు అది కూడా కనిపిస్తుంది ఎదుర్కొన్నది, అదే ఇల్లు అయింది. ఇది బ్రహ్మ మానస్ నుంచి పుట్టిన ఈ నది. ఎంతగానో ఇంకేం కావాలి. హర మహాదేవ. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకే పాదాభివందనాలు. వాళ్ళు ఇంత ఉత్తమమైన జన్మ ఇచ్చారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను. హర మహాదేవ. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణోతిభిస్సీదసాదరం ప్రణో దేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతి ధీనామ విత్రేవతు శ్రీ మహాసరస్వతీ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. शिवालये शिवसन्निधौ अस्मिन् वर्तमान व्यवहार चान्द्रमानः विश्वावसुनाम संवत्सरे उत्तरायणे दक्षिणायने वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पौर्णम्यां वासरः वासरस्तु भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गण विशेष विश्राम सुबुधो श्रीमान श्रीमतः गोत्रस्य नामधेयस्य. आपका गोत्र गोत्र, आपका हस्बैंड नेम, सब लोग, फादर नेम, चिल्ड्रन, वाइफ नेम, धर्मपत्नी समेतस्य सह कुटुंबानां చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం గంగా సమేత పార్వతి మల్లేశ్వర శ్రీతయే దివ్య లీలా కళ్యాణోత్సవ సమయే శ్రీ మహాగణాధిపతి जयाय सर्वेश सदा शिवाय श्रीमन्महादेवाय नमः. हिरण्यवायुसेनान्ये दिशाञ्चले हरिकेशे पशूनां पतये श्रीमते भक्तीनां पतये नमो नमः. विजातिनेतानां पतये नमो नमः. हरिकेशाय मुखीने पुष्टानां पतये नमः. भवस्य हेते जगतां पतये क्षेत्राणां पतये नमो नमः. सूताय पतये नमो नमः.
पंचमे जातंचमे दृश्यमानंचमे सुपंचमे सुपंचमे वित्तंचमे भूतंचमे संचमे मयच्चमे प्रियंचमे कामच्चमे कामच्चमे सौमनसच्चमे भद्रंचमे श्रेयश्चमे मत्सच्चमे विशश्चमे भगच्चमे प्रवीणंचमे दत्ताचमे क्षेमश्चमे दुःखश्चमे विश्वंचमे महच्चमे संचम अटंचमे मुकुंचमे यक्ष्मंचमे नामयच्चमे जीवाचमे दीर्घायुत्पंचमे मित्रंचमे भयंचमे सुविंचमे शयनंचमे सुशाचमे सिद्धंचमे। बाद में रिलेटिव्स सप्तऋषि अष्टदिक्पालक नवग्रह ओके सब लोग आए। बाद में माता पूरा ब्रह्मांड के जो भी हैं सब बाद में क्या कर लिया, रक्षाबंधन यज्ञ धारण कर लिया। बाद में क्या कर लिया, कन्यादान नहीं, पाद प्रक्षालन। बिफोर गोत्र नेम्स फॉर फादर्स नेम, गोत्र माता जी पिता जी को माले, बाद में अभी आकर ये पाद रक्षालन। तब अब कन्यादान। एक कन्यादान बिफोर एक संकल्प है, बिफोर आई सेड वर्ष ऋतु मीन्स 6 months 3 months 15 days today Paurnami and Sunday. This is after that I'll say mama saha kutumbanam. This is sankalpam, little bit sankalpam. Actually e time of this kalyanam time or else pushkara sthanam time महासंकल्पम बोले तो अभी तक द्वापर युग सत्ययुग नेक्स्ट इतने वर्ष 4 वर्ष बाद में त्रेता युग द्वापर युग अभी कलियुग में नाउ 5127 ईयर अभी ओके। अब ये पौर्णमी ओके, चंद्र ग्रहणम राइट नाउ कैलाश प्लेस। सो हम लोग माता जी को हमें को कन्यादान कर रहा हूँ। सो ये सब मैं संस्कृत में पढ़ता हूँ। आप ये 5 मिनट्स क्या करता है, चलिए बोलकर आप भक्ति कैसे मन से कर 5 मिनट ओके। 5 मिनट्स ये 5 मिनट्स में ये सब क्या बोला वो सब मैं संस्कृत में बोलता हूँ ओके ओके। ये अभी आप क्या कर लिया वो सब आपके ओनली तुम्हारे फैमिली को कितने सब पूरा पहले और बाद में कितने लोगों का आता ये पुण्य बाद में मैं बोलता हूँ संकल्प में ओके। 5 मिनट्स आप ओम नमः शिवाय ओके ओके ओके। మా ఇటు వచ్చి ఇది చేసుకున్నాను అయిపోయిందండి అయిపోయింది నైవేద్యం అది बाद में सब लोग टिक्की लगा बाद में हाँ अभी नहीं बाद में सब लोग ओम निधनपति नमः ओम निधनपदान्तिकाय नमः ओम ऊर्ध्वाय नमः ओम ऊर्ध्वलिंगाय नमः ओम हिरण्याय नमः ओम हिरण्यलिंगाय नमः ओम सुवर्णाय नमः ओम सुवर्णलिंगाय नमः ओम दिव्याय नमः ओम दिव्यलिंगाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम शर्वाय नमः ओम शर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वलिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिंग स्थापयति पाणिमन्त्रं पवित्रं नानाविध परिमळ उत्तर शुक्सां समर्पयामि धूपदीपानन्तरं शुद्धादिनं समर्पयामि अद्य नैवेद्यं हरे महादेवा मनेश्वर
मध्ये मध्ये हस्तवृक्षालय पादवृक्षालय मुखे शुद्ध आचमनं समर्पयामि रामभुवन सर्वत्र मुखे आचमनं समर्पयामि अथ नीराजनं साम्राज्यं भूतं महाराज्यं वैराज्यं सर्वे श्रीराज्यं महाराज्यमार्गतं दिव्यमूललीलाश्रीयामि लीलाजनं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव। ओम सद्यो जातपर्वज्जाम सद्यो जाताय वे नमो नमः भवे भवेनाथ भवे भवस्तमाम भवद्भवाय नमः रामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलविकरणाय टच कालाय नमो कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रदाय नमो सर्वभूतमनाय नमो मनोन्मनाय नमः। ఇప్పుడు మేము ఉన్నది డార్చిను. ఇక్కడ నుంచి ఫస్ట్ డే పరిక్రమ దేరా బుక్ అని ఉంటుంది అనమాట. ఫస్ట్ డే దాని పేరు. అక్కడ స్టే చేస్తాను అనమాట. అయితే నాకు తెలిసి ఈ 1 వీక్ నుంచి కూడా టోటల్గా ఎవరిని ఉండనివ్వట్లేదు. ఫస్ట్ డే అయిపోగానే వెనక్కి పంపించేస్తున్నారట, వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పేసి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అది మేము ఉన్నది కూడా ఇక్కడ ఇది హోటల్, పెద్ద హోటలే, బాగుంది. అరేంజ్మెంట్స్ అంటే కూడా బాగా చేశారు వీళ్ళు. ఇప్పుడే అందరం స్టార్ట్ అవుతున్నాం పరిక్రమణకి. పొద్దున మాత్రం అద్దరిపోయింది. ఏంటంటే నేను పడుకున్న రూమ్ పై నుంచి చూస్తే నేను అందరూ కూడా నంది పర్వతం వెళ్తారు, అష్టాపదిని. సో ఆ పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేకపోయినాను అనుకున్నాను. యాక్చువల్గా చాలా నుంచి ట్రైన్ అంటే వచ్చినప్పటి నుంచి ఒక 2 days ఓకే. ఎప్పుడైతే నేపాల్ టు చైనాకి వచ్చామో బ్రీతింగ్ లెవెల్స్ అని అన్ని కొంచెం అన్ఈజీగా అనిపించి, సో అయినా నిద్రపోకపోయినా కూడా బెటర్గా ట్రై చేసుకుంటూ వచ్చాము. నిన్న కొంచెం అవకాశం దొరికిందేటప్పటికి హ్యాపీగా నిద్ర పెట్టేసింది అనమాట. సో దాంతో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఫీల్ అయ్యాను, కానీ బాగా బాధపడ్డాను, నిజంగా బాధపడ్డాను. పొద్దున్న లేచి జస్ట్ డోర్స్ ఓపెన్ చేస్తే నాకు తెలియదు, ఇది కూడా నాకు మా రూమ్ పక్కన వాళ్ళు ఆల్రెడీ నేను సాయంత్రం వెళ్ళొచ్చారు. 7,000 6,000 సమ్ చేంజ్ తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర. నందిపర్వతం దాకా తీసుకువెళ్ళి ఒక 1 kilometer డిస్టెన్స్లో చూపించారు వాళ్ళకి. అది పొద్దున్న చెప్పారు, బాగా దర్శనం అయింది. పొద్దున్న లేవగానే అది పిలిచారు, భయ్యా మీ ఆపోజిట్ చూడండి, మేము నిన్న ఎలా చూసామో సేమ్ అలాగే ఉందని. వెంటనే కట్టెన్ ఓపెన్ చేసి ఆ పైన ఆ డోర్ ఓపెన్ చేయగానే జస్ట్ మన ఇంట్లోంచి ఆ కొండ, మన రూమ్లోంచి ఆ కొండ అంత క్లియర్ కట్గా. అందులో నేను చూసినప్పుడు వచ్చేటప్పటికి పొద్దునే అప్పుడే సన్లైట్ వచ్చింది. వాళ్ళని అది కూడా చూడలేదు, ఫుల్ మబ్బులో చూసారట వాళ్ళు. అంటే మబ్బు మొత్తంగా ఉండి ఓకే మంచు ఫుల్ స్నో ఉంది, మధ్యలో కట్టనట్టుగా చూసారు వాళ్ళు. బట్ నేను చూసినప్పుడు ఒక సైడ్ అంతా మబ్బుగా, మార్నింగ్ అంతా ఒక సైడ్ వెండి కొండ, ఇటు వెండి, ఇటు కొంచెం గోల్డిష్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 1 hour దాకా ఉంది, మొత్తం కూడా మళ్ళీ మబ్బు పట్టేస్తుంది అనమాట. నాకు తెలిసి కనిపించట్లే. కైలాసనాథ్ ఆయన ఎదురుకుండా కూర్చుని బంగారం కాంతులు ఇందాక కనిపించింది. జస్ట్ పైనుంచి వైర్స్ వచ్చినాయని చెప్పేసి కింద దిగి వచ్చే లోపల వితిన్ సెకండ్స్లో ఆ గోల్డ్ అది మిస్ అయిపోయాను. బట్ పైన నుంచి నాకు క్లారిటీ వచ్చింది. వీడియో తీయడానికి జస్ట్ హోటల్ పైనుంచి కిందకి వచ్చే లోపల బంగారం పోయింది కలరు. పొద్దున ముత్యం చూశాను, మధ్యాహ్నం వెండి కలరు. ఇప్పుడు చూస్తేనేమో అది బంగారం కలర్కి వచ్చింది. బట్ వీడియో తీయలేపాను, నేనైతే చూశాను. ట్రై చేస్తున్నా. ఇక్కడ ఎంత చలిగా ఉన్నా కూడా మీ అందరికీ చూపించాలని నా ప్రయత్నం. హోటల్ కింద ఇప్పుడు అరౌండ్ -10 ఉంది. ఇప్పుడు టైం -10 ఉందనమాట. అక్కడ చలి బాగా ఎక్కువగా ఉంది, ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంది. బట్ చూద్దాం, శివుడు మీ అందరికీ దర్శనం ఇస్తాడేమో ఒక్కసారి. ఇందాక గోల్డ్ కలర్ వచ్చింది, పరిగెత్తుకుని వచ్చే లోపల క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అసలు వండర్ఫుల్గా ఉంది. అక్కడ పరిక్రమకు బయలుదేరుతున్నాము. చాలా నిండుగా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా 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 ఆనందంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము అనమాట. జస్ట్ ఇప్పుడే అందరికీ -10 ఉంది ప్రజెంట్. మార్నింగ్ 8 o'clock అయింది ఇప్పుడు. అదే మన ఇండియా టైంలో అయితే మార్నింగ్ 6 o'clock అనమాట. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎంత అద్భుతం, ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. హర హర్ మహాదేవ, హర హర్ మహాదేవ. ఇప్పుడే యమద్వారం దగ్గరికి వచ్చాము. టిబిటియన్స్ చాలా దూరం నుంచి కూడా అలాగా
నడుచుకుంటూ వాళ్ళు దగ్గర ఒక 2 కిలోమీటర్ల దగ్గర నుంచి వాళ్ళు ముందు నడక మొదలు పెట్టారు. మన వాళ్ళని మాత్రం ఇగో ఇక్కడ తీసుకొచ్చారు. ఈ యమద్వారం నుంచి మొదటి యొక్క శివానుగ్రహంతో ఇగో కైలాస పర్వతం. చాలామంది ఇక్కడ దాకా వచ్చి ఎదురుకుండా యమద్వారం ఉంటుంది. ఇదండి యమద్వారం. ఆ యమద్వారం వరకు వచ్చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అంటే అయితే ఈ యమద్వారం నుంచి చూస్తే కరెక్ట్గా మీకు ఆ పర్వతం పైన ఇప్పుడైతే ఇందాకైతే బాగా కనిపించింది స్వామివారు. ఇదిగోండి అదే కైలాస పర్వతం. అక్కడ ఆయన దండం పెట్టుకుని ఇంకా మొదలు పెడతారు పరిక్రమ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అండి, చుట్టూ చూడండి ఎలాంటి కొండలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి కదా, చూడండి ఎంత ఇలా ఉంటాయి. జస్ట్ ఇక్కడ మధ్యలో చూడండి, ఈ మధ్యలో ఇది కైలాస పర్వతం. అది మాత్రమే మంచుతో కప్పబడి ఉంటుంది. అది ఏంటో ఇప్పటికీ అర్థం కాని మిస్టరీ అది. చూడండి, అది మాత్రమే మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చి చాలా మందికి అది కనిపించక బాధపడి వెళ్ళిపోతుంటారు. అది యమద్వారం దగ్గరికి వచ్చామండి. జస్ట్ ఇప్పుడే గణపతి పూజ చేసాము. ఇక్కడ నుంచి ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆ ద్వారం నుంచి ప్రదక్షిణ మొదలు పెడతాం అనమాట. ఇక్కడ నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యమద్వారం చుట్టూ ఇది 3వ ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః, ఇంకా క్లియర్ లేదు అక్కడ. ఇంకా ఆ మంచుతో ఒక్కటే కప్పబడి ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక యమగండం అనేది లేకుండా పరమేశ్వరు నా తల్లిదండ్రులు కూడా కలగాలి మనసు. ఓం నమ శివాయ. अरे सबकी यात्रा मंगलमय करना, सबको स्वस्थ और सबको हेल्दी वापस भेजना. యమద్వారం అక్కడికి పెట్టాను. యమాయ సోమగుం యమాయ భూతాది యమగుంహ యజ్ఞో గచ్చత్ యజ్ఞద్వారం కృతః యమాయ నమః. ఓం యమాయ నమః, యమాయ నమః, యమాయ నమః. హర హర మహాదేవ. యమద్వారం నుంచి చూస్తానండి. యమద్వారం నుంచి కైలాస పర్వత దర్శనం దగ్గర ఇప్పుడే గణపతి పూజ చేసుకుని లక్షవతులు వెలిగించుకుని ఇప్పుడే సంతోషంగా బయలుదేరుతున్నాము. మళ్ళీ తిరిగి బయలుదేరి మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తుంటాను. ఎదురుకుండా కనిపించేది కైలాష్ అనమాట. ఈ యమద్వారం నుంచి పొద్దున మేము వచ్చినప్పుడు క్లోజ్ అయింది, ఇంక కనబడలేదు. సో ఇంకలా ఎదురు చూస్తూ ఉండాలి. నాకు కనబడేంతవరకు కూడా ఇక ప్రతి ఒక్కళ్ళు బయలుదేరారు. అందరు గుర్రాల మీద వాటి మీద. హర హర మహాదేవ్. ఫస్ట్ రోజు ప్రదక్షిణ వచ్చి కరెక్ట్గా 11:40కి మొదలు పెట్టాము. తిరిగి మేము అక్కడ రీచ్ అయినప్పుడు ఎంత అవుతుందో మళ్ళీ వీడియో చేస్తా. లాస్ట్ పరిక్రమణ చేస్తుంటే మొట్టమొదటిసారిగా ఈ దర్శనం దొరికింది. చూడండి, ఆ ఒక్కదాని తప్ప మిగతా దేనికి మంచి ఉండదు. ఒక్కదానికి వెళ్ళే దారిలో మానస సరోవర్
వాటర్ ఆ పర్వత శిఖరాల నుంచి వస్తూ ఇలా వెళ్ళి మానస సరోవర్లో కలుస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. త్రీ కిలోమీటర్స్ కంప్లీట్. 11:48కి స్టార్ట్ అయ్యాము. నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ వచ్చుంటాము. ఇప్పుడు 1 అయింది టైము అంతే. ఎండలు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాం ఫుల్గా. అయితే పరిక్రమ చేయడం చిన్న చిన్న జలపాతాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. మానస సరోవర్ నుంచి ఇవన్నీ కూడా వెళ్ళి మానస సరోవర్లో కలుస్తాయి అన్నమాట. అయితే పరిక్రమ చేయడం ఎంత కష్టమో అంటే కొంచెం కష్టమే. దానికంటే కూడా మన దగ్గర చిన్న బ్యాగేజ్ ఇది. ఈవెన్ ఒక 5 kgs ఉండొచ్చు. ఈ 5 kgs కూడా దగ్గర ఒక 15 kgsలో ఉందన్నమాట. దీన్ని పట్టుకు మోస్తూ ఉంటాయి. టోటల్గా మనం యాక్చువల్గా ఆ పర్వతం దాడిపోయిందా మీకు చూపించలేదా? సోమవారిది లాస్ట్లో చిన్న మొక్కలా కనిపిస్తుంది కదా, అదే అనమాట. దాని పక్కన ఉంది ఫ్రెండ్స్, మంచులా కూడా ఉంటుంది. ఆ పక్కన కనిపిస్తుంది, మీరు చూసి వెళ్తే కనుక. టిబిటియన్స్ అండి వీళ్ళు. వచ్చేసేటప్పటికి టోటల్ గా ప్రదక్షిణ పడుకుని ఇలా ప్రదక్షిణ చేస్తుంటారు. టోటల్ గా 3 నుంచి 4 వారాలు పడుతుంది అనమాట వీరికి. అదిగోండి అట్లాగా. సాష్టాంగ నమస్కారం. అలా చేతులు పెట్టి అలా రాస్తున్నారు. ఎక్కడ దాకా అయితే రాశారో ఆ గీత ఎక్కడ దాకా అయితే వచ్చిందో చేతులు రాసింది అక్కడ దాకా అడుగు పెట్టి మళ్ళీ దండం పెట్టి మళ్ళీ సేమ్ పడుకుంటారు. పడుకుని మళ్ళీ అలా రాస్తారు అన్నమాట నేల మీద గీతగా వేసి మళ్ళీ అలా దండం పెడతారు. ఆ కైలాసనాథుడికి ఎదుర్కొన్నాం. చూడండి, ఎండ రావడం వల్ల కొంచెం కనిపిస్తున్నాడు. దారి మధ్యలో ఇలాగా వాటర్ ఉంటుందండి, కాబట్టి షూస్ వేసుకొచ్చినా కూడా ఏమంటే కొంచెం నీళ్ళలో తడిచినా కూడా ఆగేటట్టున్నది. లేదా సాక్స్ అని తడిచాయంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా. అందుకని షూస్ వేసుకున్నా దానిపైన వాటర్ ప్రూఫ్ కవర్ లాంటిది ఒకటి వేసేసుకుంటే బెస్ట్. ఇంకా మీకు నడవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. వెళ్ళేదారనే పప్పుగా ఉంది, బాగా డిఫరెంట్గా ఉంది, చాలా హైట్లో కనిపిస్తుంది. అంటే 4 కిలోమీటర్లు మామూలుగా లేదండి. ఆయన చూడండి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు. నాయనా గుణ ఎలా ఉన్నా, ఎలా ఉన్నారు? పొజిషన్ ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది? ఇప్పుడు పొజిషన్, మీ పొజిషన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు వరకు గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం మామూలుగా మన భాషలో చెప్పండి ఎలా ఉందా? ఆనందానికి ఆశ్చర్యానికి ఆందోళనకి మధ్యలో వస్తుంది. అదండి, నీరసంగా ఉన్నా సరే ఈయన అక్కడ చమత్కారం వదలట్లేదు. లోపల నుంచి నీరసం ఆయాసం కానీ మాత్రం ఉంది. ఓకే, వండర్ఫుల్గా ఉంది కదా. అన్నీ ఇంకో మలుపు ఉంది అక్కడ. మొత్తం 3 మలుపులు అలా ఉంటాయి. ఆ 3 మలుపుల వరకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇట్లాగా ఇప్పటికి 2 క్లియర్ చేసాము, ఇది 3వ మలుపు. ఇది చేసేయగలిగితే అక్కడి నుంచి ఇంకొక 2 hours ఉంటుంది అన్నమాట. ఏం తెలియట్లేదు, అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు.
మేమే లాస్ట్. ఏంటంటే మేము 11:30 మొదలుపెట్టి ఇప్పుడు 4:30కి వచ్చాము. మధ్యలోకి మంచి అద్భుతంగా కనిపించింది నాకు. మీకు చూపించబోతున్నాను చూడండి. అదిగో అది గణేష పర్వతం. అలాగే ఇటు తిరిగితే అది నంది పర్వతము, ఇది వాసుకి పర్వతం. మధ్యలో ఉన్నదే హర హర మహాదేవ కైలాస పర్వతం. హర హర మహాదేవ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నంది, నాగేశ్వరుడు, కైలేశ్వరుడు, హర హర మహాదేవ. మామూలుగా లేదు బాబాయ్, అదిరిపోతుంది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మేమే నెమ్మదిగా వెళ్తున్నాం అనమాట. అరౌండ్ ఇప్పుడు 5 o'clock అయింది. హ్యాపీగా వెళ్తున్నారు అందరూ. నేను కూడా ఉన్నా కిషోర్, కానీ తెలియట్లేదు. మీరు కిషోర్ పేరు చెప్పాలి. కిషోర్ పేరు చెప్తే KSHR ఓట్ ఫర్ మీ. వాళ్ళ దగ్గర అగో పెద్ద ట్రెక్కింగ్ వైజ్ ముగ్గురు వెనకాలన్నారు. అమ్మా చాలా కష్టమైంది. కానీ లగేజ్ మాత్రం చాలా తక్కువ తీసుకొస్తే బెస్ట్. ఫుడ్ ఐటమ్ అనేసి అని తెచ్చుకుంటాము, ఫుడ్ వాటర్ని. అదే చాలా ప్రాబ్లం అనమాట. పొట్టలు వేస్తే నడలేము. బ్యాగ్ ఉంచితే కనుక బ్యాగ్లో ఆ వెయిట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే టోటల్గా అన్నీ అప్పే కదా. ఇంకా ఫస్ట్ డే ఇలా ఉంది. సెకండ్ డే అయితే మాత్రం మరీ టూ మచ్ అన్నారు. బట్ ఓకే, మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు డైలీ వాకింగ్ చేయడం, ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి కొంచెం వర్కౌట్ చేస్తే కనుక పెద్ద ప్రాబ్లం లేదు. వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా సరదాగా వెళ్ళిపోతుంటుంది. కొంచెం ఈ డౌన్లో ఉంటుంది సరిగా. సో అది మనం మెయింటైన్ చేయాలన్నమాట. ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి పెద్దవాళ్ళు వస్తే మాత్రం ప్రికాషన్స్ తీసుకోవాలి. స్పెక్స్, గ్లవ్స్, ఇది అలాగే రైన్ కోట్, క్యాప్, షూస్, అలాగే జర్కిన్ కానీ, తర్వాత థర్మల్ వేర్ తీసుకోవాలి. ప్యాంట్, టీషర్ట్, మస్ట్ అండ్ షూట్, సాక్స్ కూడా ఉంటాయి థర్మల్లో, అవి కూడా తీసుకోవాలి. ఉంటే మనకి బెటర్. ఎందుకంటే ఇందాక ఫస్ట్ మేము వేసుకుని యమద్వారం దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఈ అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. ఈ స్పెట్స్ ఇవన్నీ కూడా ఏం లేదు. ఇక్కడ క్లైమేట్ ఉంది. కట్ చేస్తే ఎండ సెకండ్లో అలా వేరే ఒక కొండ నుంచి వేరే కొండ మీద మారిపోయి చలి స్టార్ట్ అయిపోయింది. మొత్తం సెకండ్లో అందరం గ్లౌజ్ వేసేసుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టేసుకుని మొత్తం టగటగా మార్చేసాం అనమాట. అది రైన్ కోట్ కూడా ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయితే అందరం చాలా కష్టపడినా కూడా ఏదైనా సరే ఆనందంగా వెళ్తుంది. సోమవారం ఎన్నికలు ఉన్నారు. మొత్తానికి రీచ్ ఒక 10 గంటల టైం పడుతుంది. ఫైనల్గా 8:30కి మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇది మానస సరోవరం. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇది అలాగా చూస్తే స్వామివారి యొక్క మరో అద్భుతమైన ప్లేస్ ఇది.
పరమేశ్వర, మొత్తానికి నేను అనుకున్నదంతా చేసావు, నీ దర్శనం ఇప్పించావు. మా ఇంటి తరఫున, నా బంధువుల తరఫున, నా స్నేహితుల తరఫున, అందరి తరఫున నీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను తండ్రి. शिव कैलाशों के वसी डोलीदारों के राजा, शंकर संकट हरणा। शिव कैलाशों के वसी डोलीदारों के राजा, शंकर संकट हरणा। शिव कैलाशों के वसी डोलीदारों के राजा, शंकर संकट हरणा। పూర్తి చేసుకుని వెళ్తూ మళ్ళీ ఒక్కసారి మానసరోవరం చూడడానికి వచ్చారన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాం, పరమేశ్వర దయ ఎప్పుడు వస్తుందా. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా తిరిగి వచ్చే మొత్తం? చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా వీడియో చూస్తున్నారు, ఒకసారి వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తానికి పరిక్రమణ అయిపోయిన తర్వాత నిన్న డార్చి నుంచి టక్లాకోడ్ వచ్చాము. ఇవాళ టక్లాకోడ్ నుంచి చైనా ఇమిగ్రేషన్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేపాల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పటిదాకైతే జర్నీ బాగా జరిగింది. కింద నేపాల్ అయితే బోర్డర్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయట. సో ఏమున్నాయో మాకు తెలీదు. సో ఫైనలీ అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఇవాళ వెళ్ళిపోతున్నామా, హిల్సా వెళ్ళి అక్కడి నుంచి సిమికోట్ నేపాల్ వెళ్ళాలి. సో అది ఇవాళ వెళ్తున్నామా రేపా అంత క్వశ్చన్ మార్క్. ఎదురు చూస్తున్నాం వెళ్ళాలి. చేరుకున్నాము. మా నిరీక్షణ సక్సెస్ఫుల్ గా ఇవాళ రేపా అనే కంగారు ఉండగా మొత్తానికి ఇవాళకి అయింది. వాళ్ళ మొహాల్లో చూడండి, వాళ్ళ ముఖ చిత్రాలు చూడండి, ఎంత ఆనందపడుతున్నారు. చూడండి మొత్తానికి ఈ చాపర్లోంచి బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి అసలు జర్నీ అనమాట విజయవాడకి. లక్నో నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నాము. టెర్మినల్ 1కి వెళ్తున్నాము. ఇంకొక 2 అవర్స్లో మేము రీచ్ అయిపోతాం అనమాట అక్కడికి. అదే విషయం. సేమ్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్తున్నాం అనమాట. అదే విషయం. అందరూ అలా అయిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉన్నారు. అది బాడీలో పవర్ తగ్గిపోయి సరే ఫైనల్ గా విజయవాడ వచ్చేసాము. ఇదిగో బ్యాచ్ వెనకాల 2 ఉన్నారు. సో ఫ్రెండ్ ఏమన్నా అనమాట. మొత్తానికి విజయవాడ వచ్చేసాము. మహాదేవ్. కైలాస మానస సరోవర యాత్ర సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.